ఎమ్మెల్యే సీట్ రాలేదేమో అన్న ఫీల్ అవుతున్నారా? గతి లేక ఇంకా అమలాపురం పార్లమెంటు స్థానానికి వెళ్ళారు అంటే ఏం చెప్తారు? మీరు ఏదైనా అనొచ్చు, గతి లేక అనొచ్చు, మరొకటి అనొచ్చు. కానీ రాజోలు వైసీపీలో రాపాక వరప్రసాద్ తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా గెలవదు అన్నారు. ఆ మాట మరి ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారికి కూడా వర్తిస్తుందా? కానీ రాజోలు గడ్డ జనసేన అడ్డ అనేది ఒక కొటేషన్ లాగా గట్టిగా ఒక మారు మోగుతూ ఉంది. కార్యకర్తలు ఉంటారు ఉత్సాహంతో రాజోలు గడ్డ రాపాక అడ్డ అంటారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి దాని గురించి? ఎందుకంటే అక్కడ నిలబడ్డది గీత, ఇంకొకరు అనేది కాదు, జగన్. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగన్. జనరల్గా జనసేన పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అంటే ప్రత్యర్థి పార్టీ, కానీ రాపాక వరప్రసాద్ గారు అంటే మాత్రం డబుల్ కోపం. ఎలా తట్టుకోబోతున్నారు ఈ కోనసీమలో జనసేన పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని? అమలాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రం గురించి ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి రాపాక వరప్రసాద్ గారు, బాగున్నారా? నమస్కారం, బాగున్నా. ఎమ్మెల్యే సీట్ రాలేదేమో అన్న ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ ఆ విషయం ఏ ఫీల్ అవ్వట్లేదు, నాకు ప్రమోషన్ వచ్చింది కదా. ప్రమోషన్ అంటారా? ఇది నాకు 2 సార్లు నేను ఎమ్మెల్యేగా చేశాను, ఇప్పుడు ఎంపీకి వెళ్ళడం అంటే ప్రమోషనే కదా. నేను ఈ సభ చూశాను, ఆ సభ కూడా చూపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. భగవంతుడు రాసేదేమో నాకు, లేకుంటే నేను లోక్సభకి వెళ్ళడం ఏంటి, అది భగవంతుడు రాసిన విధంగా అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాతనే అమలు జరుపుతున్నారు. కానీ ఎమ్మెల్యే సీట్ కోసం రాపాక వరప్రసాద్ గారు చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ చివరికి పొత్తులో భాగంగానో ఇక్కడ సర్దుబాటులో భాగంగానో రాకపోయేసరికి గతి లేక ఇంకా అమలాపురం పార్లమెంటు స్థానానికి వెళ్ళారు అంటే ఏం చెప్తారు? మీరు ఏదైనా అనొచ్చు, గతి లేక అనొచ్చు, మరొకటి అనొచ్చు. నేను నాకు సీట్ రాలేదు, నన్ను మార్చి పార్లమెంటుకి పంపించిన వెంటనే నేను ఇక్కడ ఏమైనా నిరసన తెలియజేశానా? ఎక్కడైనా చూసారా మీరు? ప్రజలందరికీ చెప్పాను, ఎవరో నిరసనలు తెలియజేయద్దు, మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం, ఆయన ఇచ్చింది మనం వెళ్దాం. నాకు ఇది ప్రమోషన్ ఇచ్చాడు తప్పితే వేరేగా మీరు ఊహించొద్దు అన్నాను. కానీ నేను ఎంకరేజ్ చేసి, సాధారణంగా రాజకీయ నాయకుడు టికెట్ రాకపోతే బాధ ఉంటే ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేసి పైకి లేపుతాడు. నేను లేపలేదే, అనిచేసి ఉన్నది. మీరు ఎలా అనుకుంటారు? కానీ రాజోలు వైసీపీలో రాపాక వరప్రసాద్ తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా గెలవదు అన్నారు. ఆ మాట మరి ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారికి కూడా వర్తిస్తుందా? వర్తిస్తుంది, కానీ నేను గొల్లపల్లి సూర్యరావు వెంట ఉంటాను కదా, అందుకు గెలుస్తుంది గ్యారంటీ. ఓకే, అంటే గొల్లపల్లి సూర్యరావు గారు ఇప్పుడు మీరు ఒకటే అంటారు? అంతే, ఇద్దరం కలిసే కదా. గతంలో నేను తప్పితే ఎవ్వరూ గెలవనున్నాను, వాస్తవం అది. ఇప్పుడు నా బలాన్ని గొల్లపల్లి సూర్యరావు గారికి ఇస్తున్నాను, ఆటోమేటిక్గా గెలుస్తారు. ఒకప్పుడు అద్దెకొచ్చిన వ్యక్తి రెంట్కి వచ్చారు ఇక్కడికి, మొలతాడు కట్టిన మొగాడే లేడా రాజుల్లో అని అడిగిన మీరు ఇప్పుడు ఏ రకంగా సమర్థిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఏమంటే రాజకీయాల్లో చాలా మారుతూ ఉంటాయి. ఈవేళ జనసేన అభ్యర్థి ఎవరు ఇక్కడ ఎప్పుడైనా కనిపించాడా? అది మీరే చెప్పాలి, మీ నియోజకవర్గే కదా, మీ పేరే కూడా కనిపించలేదు కదా. అలా వస్తూ ఉంటారు రాజకీయాల్లో. ఈయన టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ పాలసీ ప్రకారంగా ఆయన ప్రయాణం చేస్తాడు. నేను వైఎస్ఆర్లో ఉన్నాను, నేను నా ప్రయాణం నేను చేస్తాను. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తా ఉన్నాం. రాజకీయాల్లో ఏది అసాధ్యం కానిది ఏం లేదు. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు. ఈవేళ మేము ఇద్దరం సరిపోతాం, ఎందుకంటే అన్ని వీడియోలు మీ దగ్గర ఉన్నాయి, మేము ఉన్నాయి కదా, దాన్ని బట్టే కదా మీరు అడుగుతూ ఉన్నారు. ఈవేళ అన్ని వీడియోలను కట్ చేసాం, కట్ చేసి సొంత వీడియో మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి వీడియో ఒకటి రిలీజ్ చేస్తాం. కానీ రాజోలు గడ్డ జనసేన అడ్డ అనేది ఒక కొటేషన్ లాగా గట్టిగా ఒక మారు మోగుతూ ఉంది. అది మీ వల్ల అంటారా, లేకపోతే పార్టీ వల్ల అంటారా? మళ్ళీ రాజోలు గడ్డ జనసేన గడ్డ కాబోతుందా, ఏమంటారు మీరు? ఇది కార్యకర్తలు ఉంటారు ఉత్సాహంతో రాజోలు గడ్డ రాపాక అడ్డ అంటారు. ఆయన గొల్లపల్లి సూర్యరావుని కూడా అంటారు, అలాగే ఈవేళ ఈ వరప్రసాద్ అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఆ ఫ్లోలో వచ్చేసి మాటలు ఇవి. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన లేదు. ఎవరు అడ్డ అనేది ప్రజలు తేల్చాలి. మన అడ్డా అని మనం చెప్పుకుంటే అవ్వదు కదా. ప్రజలు ఏ అడ్డ ఎవరికి అడ్డా చేయదలుచుకున్నారో వాళ్ళది. బొంతురాజేశ్వరరావు గారిని కూడా లాగేస్తున్నారంట, నిజమేనండి?
బొంతు రాజేశ్వరరావు ఈ పార్టీ వాడే కదా, లాగేటే ఉంది. మధ్యలో ఒకసారి అటు వెళ్ళాడు కానీ ఈయన వైఎస్ఆర్ పార్టీలో 2 సార్లు ఆయన పోటీ చేశాడు. మళ్ళీ ఆయనకి అక్కడ అవమానం జరిగింది, వస్తే ఇక్కడికే వస్తే సొంత గూడే కదా. రాజుల్లో నాయకులు ఎక్కువైపోతున్నారేమో మీ పార్టీలో వైఎస్ఆర్సీపీ. కానివ్వండి, మంచిదే కదా, నాయకత్వం పెరిగి కొలిది ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకే నాయకుడు ఉంటే ప్రజలకు బాధ్యత ఉండదు, ఎలాగ నేనే కదా అనుకుంటారు. కానీ నలుగురు పోటీ ఉంటే పోటీ పడి అభివృద్ధి చేస్తారు. జనరల్గా జనసేన పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అంటే ప్రత్యర్థి పార్టీ, కానీ రాపాక వరప్రసాద్ గారు అంటే మాత్రం డబుల్ కోపం. ఎలా తట్టుకోబోతున్నారు ఈ కోనసీమలో జనసేన పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని? నేను కోపం అని మీరు అనుకుంటున్నారు, నాకైతే అలా అనిపించట్లేదు. ఎక్కడ జనసేన పార్టీ నేను వచ్చాను, ఎందుకు వచ్చాను అనేవి కారణాలు చెప్పనని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, అందుకే మేము ఇంకా అడగడం మానేసాంలేండి, బోర్గొట్టు ఇప్పుడు కూడా మేము చెప్పం, ఏ కారణాలు చెప్పం. కానీ జనసేన పార్టీని నేను అధికార పార్టీ తరపు నుంచి వచ్చి ఎవరినైనా ఇబ్బంది పెట్టిన సంఘటనలు కానీ ఏదైనా వాళ్ళ పని చెప్తే చేయలేనటువంటి మీరు జనసేన పార్టీ రావద్దనే సంఘటన ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఈవేళ జనసేన పార్టీ కూడా వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మీ ప్రత్యర్థిగా బాలయోగి గారి కుమారుడు గంటి హరీష్ మౌదరి గారు ఉన్నారు. ఆయన తట్టుకోగలరు అనుకుంటున్నారంటే ఒక పక్క బాలయోగి మేనియా కానివ్వండి, లేకపోతే 3 పార్టీలు కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు, ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఒకటే, ఎలా తట్టుకోబోతున్నారు ఏంటి? సార్, ఇప్పుడు ఈవేళ నేను రాపాక వరప్రసాదరావు అంటే తెలియని వారు ఎవరు లేదు నియోజకవర్గంలో. నేనేంటో నా పాలన ఏంటో అందరికీ తెలుసు. ఈవేళ అందరూ కూడా స్వాగతిస్తున్నారు నన్ను. ఇప్పుడు ఆయన బాలయోగి గారి పేరు మీద ఆయన రావాలి, ఆయన కొడుకు ఆయన తనడిగా వచ్చాడు కాబట్టి అదే పేరు చెప్పుకోవాలి. కోనసీమలో బాలయోగి గారికి ఆ మేనియా ఒకటి ఉంది కదండి, మంచి పేరు అయితే అదే చెప్పుకోవాలి. కానీ ఆయన సొంతంగా ఏం చెప్పగలడు? నేను నిరూపించుకున్నాను 2 సార్లు ఇక్కడ పనిచేసి ప్రజలకు చెరువుగా ఉండగలను, అభివృద్ధి చేయగలను అనేటువంటి నిరూపించుకోగలిగినటువంటి వాడు నేను. ఆయన కొత్తగా వచ్చాడు, బాలయ్య గారి పేరు చెప్పి ఆయన కొడుకుని నేను నాకు ఓటేయమంటాడు, కానీ నేను ఇది చేయగలను అని చెప్పలేడు, సమర్థత లేదు. ఆ సమర్థత నాకు ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, గ్యారెంటీ గెలుస్తాను. మొన్నటి వరకు కేవలం రాజోలు నియోజకవర్గంలో మాత్రమే మీ పరిధి ఉండేది, బట్ ఇప్పుడు కోనసీమ అంతా విస్తరించింది. అందరూ సపోర్ట్ చేస్తున్నారా? ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసే కంటే కొంతమంది వ్యక్తిగతంగా నన్ను సపోర్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ కూడా ఆయన చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ చూసుకుని జనం అవతల మిగతా పార్టీకి వెళ్ళే పరిస్థితులు లేరు. వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అలాగే నాకు నా నాయకత్వాన్ని మెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మిగతా చోట నాకు కూడా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే రాపాకంటే మాటకు నిలబడతాడనేటువంటి ఒక నానుడు ఒకటి ఉంది. అది రాపాక అయితే బాగుంటుంది ఎంపీకి. గతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో పట్టించుకోలేదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారని చెప్పి అనుకున్నారు. కానీ వీళ్ళు లోకల్లో ఉన్నటువంటి రాపాకు వచ్చాడు కాబట్టి మనం బాగుంటుందని చెప్పి ఏదైతే బ్యాలెన్స్ ఓటు ఉంటుందో మధ్యలో తటస్థ ఓటు అదంతా కూడా నాకే వస్తుంది. ఇంతకుముందు మీటింగ్లో మాట్లాడుతూ నేను ఇక్కడ సూర్యారావు గారు ఓడిపోయినా కానీ పైన జగన్ గారే వస్తారు అని చెప్తున్నారు. ఏంటి ఆ నిర్వేదం ఏంటి? ఎందుకు ఓడిపోతారని ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి మీ నోట? నేనేం చెప్తున్నానంటే, నేను ఎందుకు చెప్పాను, ఓ ప్రెసిడెంట్ గురించి చెప్పాను, ఓ సర్పంచ్. నువ్వు ఏదో అక్కడ ఏదో దాచిపెట్టి ఉన్నారని వెళ్ళిపోతున్నావు. రేపు వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు, పైన జగనే ఉంటాడు. నిజంగా నువ్వు ఊహించినట్టు మేము ఓడిపోయినా వాళ్ళకి అధికారం రాదు. ఈ అధికారం అంతా పార్టీ యంత్రాంగం అంతా వీళ్ళు చెప్పినట్టే ఉంటుంది. నీకు ఏమీ రాదని చెప్పడం కోసం చెప్పాం, కానీ మేము ఓడిపోతామని చెప్పలేదు. ఓడిపోతామని మాకైతే ఏ కోశానా కూడా ఇద్దరు ఓడిపోతాం అనేది లేదు. అంటే మా గురించి కాదు, మా సమర్థతతో కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత గురించి మేము చెప్తున్నాం. అంటే మీరిద్దరూ చాలా ఈజీగానే కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి వెనకాల ఏం కత్తులు పెట్టుకున్నారో లేదు మాకు తెలియదు, కానీ మీ క్యాడర్ అంతలా కలిసిందా? అంటే ఒకప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు గట్టిగా వేసుకున్నారు, ఓకే రాజకీయాలు ఇవన్నీ కామన్, బట్ మీరు కలిసారు సరే, మీ క్యాడర్ ఎంతవరకు కలిసింది అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్లో ఒకవేళ అలా కలవకపోతే అలాంటి ఇబ్బందులు మీకు ఉండవంటారా? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి, లోకేష్ గారిని అడగాలి. మేము చిన్నవాళ్ళం కదా, వాళ్ళు చాలా దారుణంగా దూషించుకున్నారు. వాళ్ళు ఎలా కలిసారు, వాళ్ళ కేటర్ ఎలా కలుస్తుందో మా కేటర్ ఎలా కలుస్తుంది. లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణంగా, అలాగే కేంద్రాన్ని అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నారు, ఆయనతో ఆయన పెట్టుకున్నాడు. మరలా చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించాడు, లంచం కొండి తినేసాడని చెప్పి ఆయనతోనే పెట్టుకున్నాడు. అలా పెద్ద వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగాలి, మేమేం చెప్తాం? మేము చిన్నవాళ్ళని ఎలా కలిసి ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి దాని గురించి? నాకైతే అక్కడ పరిస్థితులు తెలియవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈజీ కాదు.
ఎందుకంటే అక్కడ నిలబడ్డది గీత ఇంకొకరు అనేది కాదు, జగన్. జగన్ నిలబడితే జగన్కి వెంట ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఆ, ఓడిస్తారని నేను అనుకోవట్లేదు. పైన చాలామంది చెప్తారు 1,00,000 మెజార్టీ అంటాడు, 50,000 మెజార్టీ అంటాడు. ఇవన్నీ ఉన్న ఓట్లన్నీ 2,30,000 2,30,000 1,00,000 మెజార్టీ వచ్చేస్తుందంటే అవతల ఏం లేదు కదా. వంగ గీత ఒక సమర్థవంతమైన నాయకురాలు. అక్కడ ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంచి సన్నిహిత సంబంధాలు ఆవిడకున్నాయి. ఆవిడే గ్యారంటీ గెలుస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఈ పైకి ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు వంగా గీత సామాన్యంగా ఓడిపోదు, అది జగన్ ఉన్నాడు. ఆ జగన్ ఆవిడ వెనకాల జగన్ ఉన్నారు కాబట్టి గ్యారంటీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుత రాజోలు జనసేన ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ గారి గురించి మీ కామెంట్ ఏంటి? మాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. నేను ఎమ్మెల్యే చేసేటప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ ఆయన. ఒకసారి కలిశాను వెళ్ళి, అంటే ఈ పని మీదే వెళ్ళి ఒకసారి కలవడం జరిగింది అంతే. అంతకంటే మాకేం పరిచయం. పోటీ ఇస్తారనుకుంటున్నారా? పోటీ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. కనీసం పోటీ కూడా ఉండదంటారు. అంటే జనసేనకి ఒకప్పుడు గెలిపించిన సీటు కదా, ఆ ఆశ చాలా మందికి ఉంటుంది కదా. తప్పనిసరిగా ఉంటుంది అది, కానీ ఆ అభ్యర్థి పోటీ ఇస్తాడని అనుకోవట్లేదు. కాపు కమ్యూనిటీ ఎలా ఉందనుకుంటున్నారు? ముఖ్యంగా రాజోల్లో ఎటువైపు ఉందనుకుంటున్నారు? అన్ని వైపులో ఉంటారు కాపు. ఇక్కడ ఉన్నదంతా కాపులే చాలా వరకు. వీళ్ళు వైసీపీలోనే కదా ఉన్నారు. మీ వైపే ఉందంటారు? తప్పనిసరిగా అన్ని పార్టీల్లోనూ ఉంటారు. వీళ్ళు సూర్శెట్టి బాబీ, ఆయన కాంగ్రెస్ పార్టీ పూర్వం నుంచి కూడా. నేను పోటీ చేసిన 2009 టైంలో ప్రజారాజ్యం చాలా ముమ్మరంగా, చాలా వన్ సైడ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నా నిలబడిపోయాడు ఆ రోజున బాబీ. అలాగే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, అవన్నీ కూడా అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? నేను ఎంపీ అయితే ఇక్కడ టూరిజం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చి మొన్ననే ఒక 10 స్పాట్లు అంటే రాజోలు నియోజకవర్గంలో 10 చోట్ల గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రపోజల్ పంపించాం. అందులో మా చింతలమూర ఒకటి ఉంది. దానికి మా దగ్గర ఉన్నటువంటి భూమిని సముద్రం పక్కన రైతులు స్వాధీనంలో ఉంది. దాన్ని టూరిజంకి ఇవ్వడానికి ఒప్పించాం. కానీ సకినేటిపల్లి నరసాపురం వంతెన్నే తీసుకురాలేకపోయారు, ఎంపీ అయితే ఏం చేస్తారు అనే ఒక విమర్శ ఉంది. వంతెన గురించి తెలుసా మీకు? టెండర్ చెప్పండి. టెండర్ పిలిచారు ఆల్రెడీ. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, తెలుసు కదా మీకు. రూట్ అంతా కూడా కొనడం జరిగింది. ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు గురించి కొంచెం టెక్నికల్ శాంక్షన్ కొంచెం ఆగింది. ఆయన టెండర్ పిలిచిన తర్వాత ఇంకా ఎవరో కోర్టు చేయలేదు. టెండర్ మొన్న గత నెల 14th రెండోసారి వాయిదా పిలిచారు. టెండర్ పిలిచారు ఆల్రెడీ. మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే అటు ఆ వంతెన ఇటు రైలు కోత రెండు చూడొచ్చు అంటారు? రైలు కోత మాత్రం బాధ్యత మేము వహిస్తాం తప్పనిసరిగా. రైలు కోత అంటే స్వర్గీయ బాలయ్య గారు ఆ రోజున మొదలు పెట్టడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు దాటి ఈ శంకుస్థాపన జరుగుతుందని అతను అడిగింది. ఈ సంవత్సరం 10 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఖాళీ 10 కోట్లు. 10 కోట్లతో అయ్యేది కాదు, 100 కోట్లతో అయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి నేను గెలిచిన తర్వాత రైల్వే అధికారిని కలిసి అసలు దీని ఎస్టిమేషన్ ఎంత కావాలి, ఎంత మనం సంవత్సరానికి ఎంత చేయించగలం, అది మోడీ గారు అలాగే రైల్వే మినిస్టర్ ఉంటారు, వాళ్ళని ఒప్పించి కొంత గ్రాంట్ని అయితే తెచ్చి తప్పనిసరిగా కోనసీమలో రైలు కోత వినిపించేలా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి.